ప్రభునందు ప్రియమైనటువంటి సంఘమా, ప్రభు పేరిట మీ అందరికీ శుభములు దీవెనలు కలుగును గాక. ఈ ఆదివారం వేదాంత విద్య ఆదివారముగా లేక దైవ జ్ఞాన విద్య ఆదివారముగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. దేవుని యొక్క సంఘమును ఒక సద్బోధచే నడిపించేటువంటి ఒక దివ్యమైన పరిచర్యను నిర్వహిస్తున్న దైవ జ్ఞాన కళాశాలల యొక్క పరిచర్యను ఇవాళ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటూ సంఘములను మరి సరి అయిన దేవుని వాక్యముచే నడిపించేటువంటి నాయకులను, కాపరులను, సేవకులను, దైవజనులను, వాక్య పరిచారకులను తీర్చిదిద్దే తర్బీదునిచ్చే దైవ జ్ఞాన కళాశాలలో ది థియాలజికల్ కాలేజెస్ ఆర్ సెమినరీస్ యొక్క పరిచర్యను మనము ఈరోజు శ్లాఘిస్తూ మరి ఆ పరిచర్య మరింత బలముగా, ప్రభావవంతముగా నేటి సమకాలీన పరిస్థితులలో దేవుని వాక్యానికి ఎదురు తగులుతున్న వాక్య విరోధమైన కొన్ని సంక్షోభములను, కొన్ని సంశయములను మరి పరిష్కరించేటువంటి దిశ వైపు ఈ దైవ జ్ఞాన కళాశాలలు మరి మన మధ్య ఎంతో ఉత్సాహంగా నాణ్యంతో ఇవి కళాశాలలు నడుచుకునేలా, మనకు మంచి సేవకులను సంఘాలకు అందించేలా ఈ దైవ జ్ఞాన కళాశాలల యొక్క పరిచర్యను మనం ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటాం. ఈ రోజున మన ప్రార్థనల్లో ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని మన ధ్యానం నిమిత్తము మన దక్షిణ క్రైస్తవ సంఘ అల్మనక్ ప్రకారం ఏర్పాటు చేయబడ్డ అంశం దైవ జ్ఞాన విద్య లేక వేదాంత విద్య, విశ్వాసులను సిద్ధపరచుట. దైవ జ్ఞాన విద్య విశ్వాసులను సిద్ధపరచుట. థియాలజికల్ ఎడ్యుకేషన్ మేకింగ్ ఆఫ్ ది ఫెయిత్ఫుల్ అనే అంశాన్ని ఇవాళ మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని యొక్క వాక్య పరిచర్య సంఘమునకు ఎంతో అవసరమైనటువంటి పరిచర్య. దేవుని యొక్క సంఘం ప్రధానంగా దేవుని వాక్య సత్యాలపైనే నిలుస్తుంది, వర్ధిల్లుతుంది, నడుస్తుంది. దేవుని యొక్క వాక్యమే క్రైస్తవ సంఘానికి ఒక ప్రామాణికతగా మనము ఆది క్రైస్తవ సంఘ కాలము నాట నుండి మనము చారిత్రాత్మకంగా చూస్తూ వస్తున్న అత్యంత ప్రాముఖ్యంగా గమనించవలసిన సత్యం. దేవుని వాక్యమే సంఘాన్ని నడిపిస్తుంది. దేవుని సంఘములో ఉన్న దేవుని బిడ్డలైన విశ్వాసులు ఈ సరి అయిన సద్బోధచే, దేవుని వాక్యముచే వారు పోషించబడాలి, నడిపించబడాలి. దే నీడ్ టు బి నర్చర్డ్ అండ్ దే నీడ్ టు బి లెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ ది ప్రాపర్ మినిస్ట్రీ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని వాక్య పరిచర్య యొక్క ప్రాధాన్యతను మనము గుర్తించుకుంటూ దేవుని వాక్యాన్ని సరిగా ఉపదేశించేటువంటి ఆ క్రమాన్ని బోధించే బోధనా విధానాలు, బోధనా పద్ధతులు నేర్పునటువంటి విద్యా విధానమే దైవ జ్ఞాన కళాశాలలో
మరి దైవ వాక్య పరిచర్య చేసే సేవకులు నేర్పబడతారు. ఈ విధమైన ఈ పరిచర్య సంఘములకు ఎంతో కీలకమైనది, ప్రధానమైనది. మరి వాక్య అంశంలోనికి మనం వెళ్తున్నట్లయితే థియాలజీ అనే పదం 2 గ్రీకు పదాల సమ్మేళనం. ద వర్డ్ థియాలజీ హ్యాస్ బీన్ డిరైవ్డ్ ఫ్రమ్ ది 2 words ఆఫ్ గ్రీక్ లాంగ్వేజ్. థియోస్ అనగా గాడ్, లోగోస్ అనగా వర్డ్. థియోస్ అంటే దేవుడు, లోగోస్ అనగా వాక్కు, దేవుని వాక్కు, ద వర్డ్ ఆఫ్ గాడ్ అని అర్థము. వేదాంతము అని మనం తెలుగులో చాలా కాలంగా చెప్పుకొస్తున్నాము. థియాలజీ అంటే వేదాంతము అని. వేదాంతం అంటే భారతదేశపు మతంలో వేదములు సర్వోత్కృష్టమైన దైవ లేఖనాలు, హైందవ మతం పరిగణించే లేఖనాలు. ది హైయెస్ట్ ఆర్ ద సుప్రీం స్క్రిప్చర్స్ ఆఫ్ ది హిందూ రిలీజన్ ఈజ్ వేదాస్. సో వేదముల అంటే దైవ సంబంధమైన పఠనానికి సంబంధించింది అని ఆ రోజు మరి పండితులు అలా వేదాంతము అని థియాలజీకి వారు పేరిచ్చారు. కానీ వేదాంతం అంటే వేదముల యొక్క అంత్యము, ముగింపు అని కాదు. వేదముల యొక్క పరాకాష్ఠ వరకు చేరుకునేటువంటి అనుభవం. టు సీ ది ఎండ్స్ ఆఫ్ ది వేదాస్. వేదముల యొక్క చివరి వరకు అధ్యయనం చేసేటువంటి అనుభవము అనే దృష్టితో వేదాంతము అని చెప్పారు. వేదాంతము అంటే దానికి ఓ రకమైన ఫిలాసఫీ అనే భావం కూడా వస్తుంది. తత్వము, తాత్వికత. ఈరోజు మనం చూస్తున్న థియాలజీ అనగా దైవ శాస్త్రము లేక దైవ జ్ఞాన శాస్త్రము అని మనము గుర్తించాలి. థియాలజీ మీన్స్ ద స్టడీ ఆర్ ద సైన్స్ ఆఫ్ గాడ్. దేవుని గురించిన ఓ పఠన, ఓ పరిశోధన. ఇట్ స్పీక్స్ అబౌట్ ద రిలీజన్ అండ్ ది రిలీజియస్ ప్రాక్టీసెస్. వేదాంతము లేక దైవ జ్ఞానము, థియాలజీ అంటే అది మతమును గురించి, మతపరమైన ఆచరణలను, ఆచారములను గురించి మాట్లాడేటువంటి ఒక శాస్త్రము అని దాని యొక్క భావం. ఈరోజు మనం చూస్తున్నటువంటి దైవ జ్ఞాన విద్య అనగా వేదాంతము, దైవ జ్ఞానము అనగా ఏంటో మనం చూస్తూ ఉన్నాము. ఒక వేదాంతి థియాలజన్ అన్నారు, థియాలజీ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డివైన్ రివెలేషన్. దైవ జ్ఞానం అంటే, థియాలజీ అంటే దైవ ప్రత్యక్షతను గూర్చిన అనుభవము అని చెప్పారు. థియాలజీ ఈజ్ an experience of divine revelation. God in different times has given his revelation, has inspired through his revelation. దేవుడు ఆయా కాలములలో ఆయా వ్యక్తులను తన ప్రత్యక్షతల ద్వారా వారిని ఒక దైవిక జ్ఞానానుభవములోనికి నడిపించారు. దేవుని యొక్క సంకల్ప నెరవేర్పుకు సంబంధించిన బాధ్యతలను వారు చేపట్టేలా దేవుడు వారిని ఏర్పరచుకున్నారు. వేదాంతము, దైవ జ్ఞానము, థియాలజీ అనే అనుభవం ఎక్కడ పుడుతుంది అంటే, ఎక్కడైతే దేవుడు మానవుడు కలుసుకుంటారో, వేర్ గాడ్ అండ్ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎన్కౌంటర్డ్. ఎక్కడ దైవ మానవులు
ఒక చోట ఒక పాయింట్, ఒక సంఘటనలో కలుసుకోవడం జరుగుతుందో, ఆ అనుభవం ఏర్పడుతుందో, అక్కడ దేవుని గురించిన ఒక జ్ఞానానుభవం ఒక వ్యక్తిలో ఏర్పడుతుంది. థియాలజీ బిగిన్స్ అట్ ద పాయింట్ ఆఫ్ దిస్ ఎన్కౌంటర్. ఇక్కడే దైవ జ్ఞానం అన్నది ఒక వ్యక్తిలో పుడుతుంది. దేవుణ్ణి ఒక మానవుడు కలుసుకున్న చోట ఈ దైవ జ్ఞానము అన్నది జనిస్తుంది. ఇలా దైవ ప్రత్యక్షతల యొక్క అనుభవమే దైవ జ్ఞానమును పొందుకొనుట అంటే. ఈ దైవ జ్ఞానం అన్నది దేవుణ్ణి కనుగొనేలా, దేవుణ్ణి ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా దైవిక సంగతులను తెలుసుకునేలా చేస్తుంది. దేవుణ్ణి తెలుసుకోవడానికి ఓ మతము, ఒక విధానము, ఒక పఠనయో, పరిశీలనయో, అధ్యయనము, ఒక ఎక్స్పెరిమెంట్, ఒక ఫార్ములా, మెథడ్ ఆర్ స్టడీ ద్వారా దేవుణ్ణి మనం కనుగొనలేము. దేవుణ్ణి కనుగొనడం అన్నది ఒక దైవిక ప్రత్యక్షతకు ఒక వ్యక్తి గురైనప్పుడు మాత్రమే ఆ వ్యక్తిలో దైవిక జ్ఞానము ఉత్పన్నం అవుతుంది, జనిస్తుంది. ఆ అనుభవమే ఒక వేదాంతముగా, దైవ జ్ఞానముగా, ఒక థియాలజీగా నిలిచిపోతుంది. Our experience with God shall produce a theology in this world. దేవుడితోటి మన అనుభవాలే ఒక దైవ జ్ఞాన విధానాలని, దైవ జ్ఞాన అభ్యాసాన్ని, దైవ జ్ఞాన బోధలని ఈ లోకానికి అందిస్తుంది. మరి దేవుణ్ణి కేవలం మరి ఆయన ప్రత్యక్షతలతోటి మాత్రమే మనం కనుగొనగలుగుతాం. ఆ ప్రత్యక్షతలు పొందుకున్నప్పుడు వాటిని జ్ఞాపకం ఉంచుకోవాలి. అవి జ్ఞాపకాలుగా, ఒక డాక్యుమెంట్గా, ఒక రికార్డెడ్ ఇన్ఫర్మేషన్గా అది నిలిచిపోవాలి. ఆ ఇతివృత్తాన్ని మనం యెహోషువ గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూడబోతున్నాం. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను నదిని దాటిన సంఘటనను గురించి కొన్ని సూచనలు దేవుడు వారికి చేస్తున్నారు. ఇశ్రాయేలుల యొక్క ప్రయాణ ప్రస్థానం, ఎర్ర సముద్రము 2 పాయలుగా చీల్చబడి ఆరిన నేల మధ్య ఇశ్రాయేలు ప్రజలు నడిచి ఆవలికి వెళ్ళిన అత్యంత ఆశ్చర్యకరమైన, అద్భుతకరమైన మహత్కార్యంతో ప్రారంభమవుతుంది. వారు వాగ్దాత దేశంలోనికి చేరక మునుపు 40 సంవత్సరాలు ఈ అరణ్య యాత్ర వారు చేయటం జరుగుతుంది. దాదాపు 40వ సంవత్సరంలో నాడు జస్ట్ టు ఎంటర్ ఇన్ టు దట్ ప్రామిస్డ్ ల్యాండ్, ఆ వాగ్దాత దేశంలోనికి అడుగిడక పూర్వం వారికి యోర్దాను నది అన్నది అడ్డుగా నిలుస్తుంది. ఈ నది దాటాలి, కనాను దేశంలోకి, వాగ్దాత దేశంలోకి వెళ్ళాలంటే ఎలా? ఆ సందర్భంలో ఆ మందసాన్ని మోసే యాజకులు మొదట నడవాలి. వారి పాదముల చీలమండలములు ఈ యోర్దాను నదిని తాకగానే యోర్దాను నది ప్రవాహం ఆగి వారికి ఒక నడిచే త్రోవను ఏర్పాటు చేస్తుంది. మందసం మోస్తున్న యాజకులు ఆ నదిలో అడుగుపెట్టిన తోడనే వారికి ఒక రహదారి ఏర్పాటవ్వింది. అక్కడ ఆ దారి గుండా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దాటి వెళ్ళారు. ద సేమ్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్, అలాంటి ఒక సంఘటనే ఇంచుమించు 40 సంవత్సరాలకి పూర్వం
ఎర్ర సముద్రం దాటిన సందర్భంలో ఇశ్రాయేలీలు చూచారు. ఈ స్పాన్ ఆఫ్ 40 years 40 సంవత్సరాల కాల ప్రయాణంలో ఎందరో రాలిపోయారు, గతించిపోయారు, సజీవులుగా లేరు. ఎ న్యూ జనరేషన్ ఈజ్ అబౌట్ టు ఎంటర్ ఆర్ టేక్ పొజిషన్ ఆఫ్ ది ప్రామిస్డ్ ల్యాండ్. వాగ్దాత దేశాన్ని స్వతంత్రించుకోబోతోంది ఓ నవతరం. జరిగిన ఎర్ర సముద్రం 40 సంవత్సరాల క్రితం ఎర్ర సముద్రం చీలిన ఘట్టం వారు విన్నారు. వెరీ ఫ్యూ ఆర్ ది ఐ విట్నెసెస్. చాలా కొద్ది మంది మాత్రమే ఎర్ర సముద్రం 40 సంవత్సరాల క్రితం మరి చీలిపోయిన 2 పాయలుగా చీలినటువంటి ఆ ఆశ్చర్య అద్భుత కార్యానికి ప్రత్యక్ష సాక్షులు. ఇప్పుడు ఇక ఈ వాగ్దాత దేశంలోనికి అడుగు పెట్టబోయే ఒక క్రొత్త తరం ముందు జరుగుతున్న కార్యం, మరో అద్భుత కార్యం. యోర్దాను నది 2గా విభాగించబడ్డది. వారు దాటి అవతలికి వెళ్ళారు. దేవుడు యెహోషువతో చెప్పాడు, ఎర్ర సముద్రం మోషే నాయకత్వంలో 2 పాయలవితే యోర్దాను నది యెహోషువ నాయకత్వంలో 2 పాయలుగా ఏర్పడ్డది. దేవుడు యెహోషువతో చెప్పారు, ఎక్కడ అయితే యాజకులు మందసాన్ని మోస్తూ నిలిచారో ఆ స్థలం నుంచి ఇశ్రాయేలీల యొక్క ఒక్కో గోత్రం వారు ఒక్కో రాతిని తీసుకొని ఈ ఒడ్డుకు రావాలి. ఆ రాత్రి మీరు అక్కడ బస చేస్తారు. మీరు ఆ రాత్రి బస చేసిన ఆ చోట ఈ 12 రాళ్లను పాతాలి, మీరు నిలబెట్టాలి. యు నీడ్ టు ఎరెక్ట్ దీస్ 12 stones యాజ్ ఎ సింబల్ ఆఫ్ ఎ మెమరీ అండ్ యాజ్ ఎ సైన్ ఆఫ్ గాడ్స్ మిరకల్. దేవుని యొక్క ఇశ్రాయేలీలకు జ్ఞాపకార్థముగా ఉండునని వారితో చెప్పవలెను. అది మీకు ఆనవాలయుండును. 4వ అధ్యాయం 7వ వచనం. జ్ఞాపకార్థముగా, ఆనవాలుగా ఈ 2 పదాలను దేవుడు యెహోషువకు చెప్పారు. ఈ రాళ్ళు ఏంటి అని మీ పిల్లల తరాల వాళ్ళు అడగబోతారు. అప్పుడు మీరు వాళ్ళకి చెప్పాలి జరిగిన ఘట్టం, సంఘటన, దేవుడు చేసిన కార్యములు, థియాలజీ ఆఫ్ గాడ్, ద ఎక్స్పీరియన్స్ యు హ్యాడ్. మీరు పొందిన ఈ దైవ జ్ఞాన అనుభవాన్ని గురించి మీ రాబోయే తరాల వారికి మీరు చెప్పాలి. థియాలజీ ఈజ్ క్యారింగ్ ది ఇన్ఫర్మేషన్ in oral form, either oral or in written form, to the coming generations. రాబోవు తరాల వారికి దేవుని యొక్క ప్రత్యక్షతల, అనుభవాల, మహత్కార్యాల సమాచారాన్ని అందజేయాలి. ఈ రాళ్ళు ఏంటి అని మిమ్మల్ని అడిగితే మీరు మీ పిల్లలకి చెప్పాలి దేవుడు చేసిన కార్యాల గురించి. అందుకు ఈ 12 రాళ్ళు మీరు ఈ స్థలంలో నిలబెట్టండి. వాక్యం చెప్తుంది 9వ వచనం చివర, నేటి వరకు అవి అక్కడ ఉన్నవి. ఈ మాటలు రాసే కాలం నాటికి ఈ 12 రాళ్ళు ఈ యోర్దాను నది ఈవల ఒడ్డున ఎరెక్ట్ అయి ఉన్నాయి, నిలబెట్టబడి ఉన్నాయి. యాజ్ ఎ సైన్, యాజ్ ఎ మెమరీ, జ్ఞాపకార్థముగా, ఒక ఆనవాలుగా అవి నిలిచి ఉన్నాయి. ఇశ్రాయేలీయుల యొక్క మత చరిత్ర యొక్క గొప్పతనం ఏమిటంటే దే క్యారీ ది డివైన్ రివెలేషన్స్ యాజ్ ఎన్ ఇన్ఫర్మేషన్, యాజ్ ఎ డాక్యుమెంటల్ ఇన్ఫర్మేషన్ టు ద జనరేషన్స్ అండ్ టు ద జనరేషన్స్. తరతరాలకి, వారి పిల్లల తరాలకి దేవుని కార్యములను ఒక రికార్డెడ్ ఎవిడెన్స్,
ఒక రికార్డెడ్ డాక్యుమెంట్గా, ఏదర్ ఇన్ ది ఓరల్ ఫామ్ వాగ్రూపములో కానీ వ్రాత రూపకములో కానీ దేవుని యొక్క కార్యములను గురించి వారు చాలా భద్రముగా వారు కాపాడుకుంటూ వారి పిల్లల తరాలకు అందజేస్తూ వచ్చారు. వేదాంత విద్య, దైవ జ్ఞాన విద్య, ది థియాలజికల్ ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ ది క్యారింగ్ ది మెమరీస్ ఆఫ్ గాడ్స్ రివలేషన్. దేవుని యొక్క కార్యములను ఒక జ్ఞాపకార్థముగా, ఒక ఆనవాలుగా, యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ సోర్స్ ఆఫ్ అవర్ ఇన్స్పిరేషన్ ఇన్ ది ఫెయిత్ లైఫ్, విశ్వాస జీవితంలో ఓ స్ఫూర్తికి మూలాధారముగా ఈ దైవ ప్రత్యక్షతలను, దైవ జ్ఞానమును అవి కొనసాగింప చేసుకుంటూ వెళ్ళాలి. దేవుడు అలా యెహోషువ కాలము నాడు జరిగినటువంటి సంఘటనను జ్ఞాపకార్థంగా, ఆనవాలుగా ఉండటం కోసం ఏర్పాటు చేశారు. పౌలు గారు కూడా ఇంచుమించు అదే మాట అంటారు. రోమాపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం లో చివరి భాగం, పూర్వమందు వ్రాయబడి ఉన్నవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. పూర్వమందు వ్రాయబడి ఉన్నవన్నీయు, నేనిప్పుడు చెప్పాను, పూర్వమందు జరిగినవన్నీ కూడా వాగ్రూపంలోనూ లేక రచనా రూపకంలోనూ అవి క్యారీ అవుతూ వచ్చాయి. అవి భద్రపరచబడుతూ కొనసాగుతూ వారి మత సాంప్రదాయంలో, వారి మత చరిత్రలో ప్రధాన భాగంగా సాగుతూ వచ్చాయి. పూర్వమందు వ్రాయబడి ఉన్నవన్నీయు దేనికోసం అంటాడు పౌలు? మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. దే ఆర్ ఫార్ అవర్ ఇన్స్ట్రక్షన్, దే ఆర్ ఫార్ అవర్ టీచింగ్. అవి బోధ కలుగు నిమిత్తము. దే టీచ్ us how we should live for God. They instruct us how we should live or stand for God. దేవుని కోసం ఎలా నిలవాలో, నడవాలో, దేవుని కోసం ఎలా జీవించాలో ఆ దైవ జ్ఞానాన్ని పూర్వమందు జరిగిన ఈ సంఘటనలు ఒక ఆనవాలుగా, ఓ జ్ఞాపకార్థముగా మన కోసం వ్రాయబడి ఉన్నాయి. దేవుని యొక్క జ్ఞానము దేవుని ప్రత్యక్షతల ద్వారా కలుగుతుంది అని నేను మీకు మనవి చేశాను. ఈ దేవుడు చేసిన ఈ కార్యములు వ్రాయబడి మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవాళ వీటిని చదివితే, వీటిని ధ్యానిస్తే, పఠిస్తే, we shall be imparted with the divine knowledge, with the divine revelations. దుష్టుల ఆలోచన చప్పున నడవక, అపహాసకులు కూర్చుండుటో చోటను కూర్చుండక, పాపులు నిలుచు చోట నిలవక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే దేవుని యొక్క ప్రత్యక్షతలు మనం పొందుకుంటాం. We need to quit from the sinful companies. We need to quit from the sinful walk life. పాప నడవడిక నుండి, పాప స్నేహాల నుండి, పాప సహవాసాల నుండి మనం బయటికి వచ్చి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, అంటే దేవుని వాక్యాన్ని దివారాత్రము ధ్యానిస్తే మనం ఫలిస్తాము. మనం చేసేదంతా
నెరవేరుతుంది. వాక్యం ఓ వ్యక్తి జీవితాన్ని ఈ లోకంలో, సమాజంలో నిలబెడుతుంది, నడిపిస్తుంది ముందుకు. దేవుని వాక్యంతో మనకు పరిచయం లేదు. దేవుని వాక్యం యొక్క స్పర్శ మన హృదయాలకి లేదు. అందుకే దేవుని వాక్యం యొక్క ఆశీర్వాదాలు మనకి తెలియవు. We are very far away from the experience of the divine revelation. దైవ ప్రత్యక్షత, వాక్య ప్రత్యక్షత అనుభవం నుండి మనం చాలా దూరముగా ఉన్నాము. పూర్వమందు వ్రాయబడి ఉన్నవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నాయి. ద వెరీ పర్పస్ ఆఫ్ ఆల్ ద recorded document of the Holy Scripture is for our instruction. ఏదో క్రైస్తవులకి అనుకోకండి, ఈ ప్రపంచానికి ఓ త్రోవ చూపే దైవ ప్రత్యక్షత దైవ గ్రంథములో, దేవుని వాక్యంలో నిక్షిప్తం అయి ఉన్నది. దేవుని స్వరం, దేవుని ప్రత్యక్షత ఈ సర్వ ప్రపంచానికి అవసరం. సో పూర్వమందు వ్రాయబడినవన్నీ కూడా మన కోసమే వ్రాయబడి ఉన్నాయి. అవి ఒక మెమరీ, ఒక సైన్. మెమరీ ఈజ్ ఎ మోడల్, ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్, ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆర్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మన ఆధ్యాత్మిక జీవితానికి ఈ యొక్క వేదాంత దైవజ్ఞాన ప్రత్యక్షతలు, ఈ పూర్వం జరిగిన ఇవన్నీ కూడా మనకొక మోడల్ అండి, మనకొక ఎగ్జాంపుల్. అవి మనకొక ఇన్స్పిరేషన్. దేవుని వాక్యం చదివితే ఒక ఆధ్యాత్మిక ఉత్సాహం, ఉత్తేజం, ఓ దైవిక ఆదరణ, ఒక దైవిక ఓదార్పు, ఒక దైవ నడిపింపు. చీకటి పరిస్థితులలో ఒక వెలుగు త్రోవ, అయోమయమైన గలిబిలి గందరగోళంతో కూడిన ఈ బ్రతుకులో ఒక విస్ఫోటనం జరుగుతుంది. We shall hear the voice of God. We shall see the ray of God. దేవుని కిరణాన్ని, దేవుని స్వరాన్ని మనం చూడగలుగుతాం. ఇది దేవుడిచ్చిన వేదాంతం. ద థియాలజీ ఈజ్ ది మెమరీ, ఈజ్ ది సైన్. ఆనవాలు, ఒక జ్ఞాపకార్థం. యేసు ప్రభు దేవుని వాక్యాన్ని గురించిన స్పందనకు సంబంధించి ఓ మంచి ఉపమానం చెప్పారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం మొదటి 9 వచనాలు. The parable of sower, seed and the soil. ఈ ఉపమానంలో విత్తువాడు, విత్తనము, విత్తనాలు పడ్డ నేల, ఈ మూడు ముఖ్యంగా మనం గమనించాలి. ఆ విత్తువాడు విత్తనాలు చల్లుతూ వెళ్ళారు. కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని రాతి నేల పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని మంచి నేలన పడ్డాయి. ఒక్కొక్క చోట పడ్డ విత్తనం ఒక్కొక్క విధంగా స్పందించింది, ఫలించింది. దానికి సంబంధించిన ఉపమానాన్ని యేసు ప్రభు చెప్పారు. విత్తనం అనగా అని ఆయనే జవాబు చెప్పారు, దేవుని వాక్యం. దేవుని వాక్యం విత్తనం, విత్తువాడు ఆయన. సాయిల్, ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. ఈ నేల మనుష్యుల యొక్క హృదయాలు. ఈ విత్తనాలు ఎక్కడ పడ్డాయో అక్కడి పరిస్థితులను బట్టి అవి ఫలించుట జరిగింది. నేను ఈ ఉపమానం జోలికి పెద్దగా వెళ్ళటం లేదు. ఐఎమ్ జస్ట్ స్ట్రైట్ గోయింగ్ టు ద రిజల్ట్.
ఈ విత్తనం ఎలా స్పందించిందో, ఫలించిందో దానికి నేను సరాసరి వెళ్తున్నాను. విత్తనము యొక్క ఫలము, ఆ విత్తనము పడ్డ నేలపైన ఆధారపడి ఉన్నది. అది జిస్ట్ ఆఫ్ దట్ పారబుల్. ద రిజల్ట్ ఆఫ్ ద ఫ్రూట్ is totally depends on the receiving end or the responding end. విత్తనము యొక్క ఫలం, విత్తనము యొక్క భవిష్యత్తు, విత్తనము యొక్క ఫలితము, స్పందన ఆ విత్తనము పడ్డ నేలపైన ఆధారపడి ఉన్నది. అనగా నేలనగా మనుష్యుని యొక్క హృదయాలు ఎలా ఆ వాక్యాన్ని స్వీకరిస్తామో, అంగీకరిస్తామో అనే దానిపైననే సంపూర్ణంగా ఆ విత్తన ఫలం అన్నది ఆధారపడి ఉంటుంది. దేవుని వాక్యం ఈ రోజుల్లో దేవుని వాక్య ప్రకటనకు కొదువలేదు. మీరు ఎక్కడికి పోయినా దేవుని వాక్యం వింటారు. మీ చర్చిల్లో పాస్టర్లు చెప్తారు. మీరు బయటకు వస్తే నెలకు 2 డజన్ మీటింగులు జరుగుతున్నాయి. ఇక్కడ హై స్కూల్లో, ఇంకో చోట, ఎక్కడ తావు పడితే అక్కడ మీటింగులు. మీరు ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేస్తే 1 కాదు డజన్ ఛానళ్లలో వివిధ భాషల్లో మీకు నచ్చిన బోధకుల ద్వారా మీరు వాక్యాన్ని నిరంతరాయంగా వినగలుగుతారు, చూడగలుగుతారు. వాక్యానికి ఈరోజు ఈ భారతదేశంలో ఏ హద్దు లేదు, ఏ విధమైనటువంటి లోటు లేదు, కొదవ లేదు. వాక్యం విస్తారంగా దొరుకుతోంది. ఇంత వాక్యం నిర్బంధాలు ఉన్న దేశానికే దక్కుతే, నిషేధాలు ఉన్న దేశంలో ఉన్న క్రైస్తవ విశ్వాసులకే ఇంతటి వాక్యం అందుతే 100 సంఘాలు అవుతాయి సిఎస్ఐ సెంట్రల్ చర్చ్ లాంటివి. ఇంకా 50 సంవత్సరాలైనా సిఎస్ఐ సెంట్రల్ చర్చ్ ఇట్లే ఉంటుంది. మన పిల్లలు పెరుగుతా సంతానోత్పత్తితో సంఘం విస్తరించడమే తప్ప సిఎస్ఐ సెంట్రల్ చర్చ్ లాంటి మరో 10 సెంట్రల్ చర్చిలు కడపలో పుట్టవు. మనం ఆ పని చేయం. నిషేధాలు ఉన్న ప్రాంతాల్లో, దేశాల్లో దేవుని వాక్యం కోసం అలమట్టిస్తున్నారు. నాకు ఒక దేశానికి ఆహ్వానం వచ్చింది. ఆ దేశంలో నిర్బంధాలు, నిషేధాలు ఉన్నాయి. మీరు వాక్యం చెప్పడానికి రావాలి ఇక్కడికి. మీరు వాక్యం చెప్పడం అన్నది బైబిల్ తోటి కాదు. మీరు టోటల్గా మీ సెర్మన్స్ అన్నీ కూడా ప్రిపేర్ అవ్వి. వితౌట్ ది హెల్ప్ ఆఫ్ ది బైబిల్ యూ షుడ్ బి ఏబుల్ టు ప్రీచ్ ఇన్ అవర్ నేషన్. బైబిల్ సహాయం లేకుండా మీరు ప్రసంగించేలా మీరు ప్రసంగాలు సిద్ధం చేసుకొని రావాలి పాస్టర్ గారు అని పిలిచారు. మిత్రులారా, దేవుని వాక్యం ఎంతోమంది చేతులలోకి వెళ్ళుటలేదు. దేవుని వాక్యం ఎంతోమందికి వినబడుటలేదు. మీలా మనలా ఇలా చర్చికి రాగలిగే అవకాశాలు లేవు. వాళ్ళకి అసలు చర్చెస్ లేవు. చర్చి ఉంటే కాల్చడమే జరుగుతుంది. వాళ్ళ చర్చినే కాదు, వాళ్ళని కూడా. అలాంటి దేశాల్లో ఇంత వాక్యం వెళ్తే ఎంత బాగుంటుంది. వాక్యానికి కొదవలేదు. కానీ వాటికి ఎలా స్పందిస్తామో దానిపైనే దాని ఫలం ఆధారపడి ఉంటుంది. పౌలు ఫిలిప్పీ వ్రాసిన పత్రికలో ఆయన చెప్పారు, 3వ అధ్యాయం 8వ వచనం. పౌలు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను.
నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము, ఎ వెరీ ప్రెషస్ నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్ మై సేవియర్. నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం, ది ప్రెషస్ థియాలజీ ఆఫ్ క్రైస్ట్ జీసస్ మై లార్డ్. అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం నేను సమస్తమును కూడా నష్టముగా ఎంచుకొనుచున్నాను. సో హీ ఈజ్ రెస్పాండింగ్ ఫర్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని జ్ఞానం కోసం ఆయన ఎలా స్పందిస్తున్నారో, తపిస్తున్నారో తన మాటల్లోనే మీరు చూడండి. సమస్తం నష్టంగా ఎంచుకుంటున్నాను. ఐ వాంట్ టు హ్యావ్ ది నాలెడ్జ్, ద ప్రెషస్ నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన జ్ఞానం నాకు కావాలి. దానికోసం సమస్తం నష్టంగా ఎంచుకొనుచున్నాను. దేవుని వాక్యం కోసం ఏమి ఫోర్గో అయ్యాము మనం, ఏం పోగొట్టుకున్నాము, ఏం వదిలేసాము, ఏమి విడిచిపెట్టాము మనం, ఏ త్యాగం చేశాము, ఏ కష్టాన్ని ఓర్చుకున్నాము దేవుని వాక్యం కోసం. దేవుని వాక్యం చదవడం కోసం ఎంత సమయం ఇచ్చాము, దేవుని వాక్యం వినటం కోసం ఎంత సమయం ఇస్తున్నాం మనం. దేవుని వాక్యం మీద ఓ అరగంట గంట ఇక్కడ ప్రకటించబడితే వినేవాళ్ళ మనసుల్లోకి వెళ్ళేది ఎంత? రిసీవింగ్ ఎండ్, స్వీకరించే, అంగీకరించే వాళ్ళపై మాత్రమే వాక్యం యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది. దేవుని జ్ఞానం కోసం నీవు నేను తపించాలి. we need to spend, we need to spare time, we need to sacrifice our benefits to obtain the knowledge of God. దేవుని జ్ఞానం కోసం మన సుఖాలు సౌఖ్యాలు విడిచిపెట్టాలి. ఈరోజు టీవీలు ఉన్నాయి. 20-35 సంవత్సరాల క్రితం నేను యేసు ప్రభును ఒక ప్రత్యేక రీతిలో నా జీవితంలో కనుగొన్నప్పుడు I used to read the Bible and cry before the Bible. దేవుని వాక్యం పెట్టుకొని దీన్ని నాకు తెలియజేయి ప్రభువా, దీని భావమేంటి తండ్రి అని ఏడ్చాను. నా బైబిలు నా కన్నీళ్లతో తడిచిపోయిన సందర్భాలు ఉన్నాయి. దేవుని వాక్యం గురించి విరచితమైన దైవ పుస్తకాలను చదివాను నేను. ఎక్కడ ఆ రోజుల్లో టీవీలు లేవు. అప్పుడు రేడియోలో, ట్రాన్సిస్టర్లలో వార్త. నేను ఎక్కడో కళాశాలలో చదువుతున్నాను. ఓ 250 రూపాయలు ఇంట్లో డబ్బులు పంపితే చిన్న ట్రాన్సిస్టర్ కొనుక్కున్నాను. అది సరిగ్గా అందుకోదు, చాలా దూరం ఊరికి, చాలా ఫ్రీక్వెన్సీ లెవెల్స్ చాలా తక్కువ. ఎంతో జాగ్రత్తగా చెవులో పెట్టుకొని దేవుని వాక్యం వచ్చే సమయానికి ఎంతో శ్రద్ధగా దేవుని సేవకులు చెప్పే వాక్యాన్ని ఎంతో తపనతో, తృష్ణతో నేను వింటూ వచ్చాను. ఐ have considered the ministry of God's word is the nurture of God. దేవుని వాక్యం దేవుడిచ్చే, విశ్వాసులకిచ్చే దైవ పోషణగా నేను భావించాను. ఆనాడు గుర్తించాను. దేవుని వాక్యం వినాలి, 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 నేర్చుకోవాలి, నేర్చుకోవాలి, చదవాలి, చదవాలి. ఇలా పట్టుదలతో దేవుని వాక్యం కోసం పరుగెత్తాను. ఎక్కడ దేవుని వాక్యం ప్రకటించబడుతుంటే ఊరూరు తిరిగాను. వాక్యాలు చెప్తున్న దైవ సేవకుల యొక్క వర్తమానాలు వినడానికి సంఘాలకు అతీతంగా నేను పరిగెత్తాను. దేవుని వాక్యం కోసం అలమటించాను, ఆతృత పడ్డాను. టుడే ఇఫ్ ఐ ఓపెన్ ద బైబిల్, మై పర్స్పెక్టివ్ అండ్ మై వెరీ సర్చ్ ఇన్ ది బైబిల్ ఇస్ టోటలీ డిఫరెంట్. వాక్యం తెరిస్తే నా దృష్టి దృక్పథమే ఒక వినూత్నంగా సాగిపోతుంది. ఎవరు చూపిస్తున్నారు నాకు ఇవి అని అనిపిస్తుంది. ఎవరో నన్ను ఇవి చూస్తుంటే ఆ తలంపులు నాకు వినిపింపజేస్తున్నా. అనేక అనుభవాలు నా జీవితంలో ఉన్నాయి మిత్రులారా. దేవుని వాక్యం కోసం
సమస్తం నష్టపరుచుకుంటున్నాను అని పౌలు చెప్తున్నారు. వాట్ హ్యావ్ వి సాక్రిఫైస్డ్ ఫర్ అండర్స్టాండింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు అబ్టైన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. యాకోబు భక్తుడు కూడా అదే చెప్తారు. మొదటి అధ్యాయం 21వ వచనం, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. వాక్యం అనేది లోపల నాటబడాలి అని యాకోబు చెప్తున్నాడు. అంటే ఒక సీడ్ గురించే ఆయన మాట్లాడుతున్నాడు. మీ లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడు. అంగీకరించే, స్వీకరించే దానిపైనే వాక్యం యొక్క ఫలితం అన్నది ఆధారపడి ఉంటుంది. అది ఆ ఉపమానం యొక్క అసలు భావం. చివరిదిగా మూడవది, పౌలు తిమోతికి రాసిన పత్రికలో 6వ అధ్యాయం 11 నుండి 16 వచనాలు చదువుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఈ 6వ అధ్యాయం అంతా కూడా చాలా ప్రాముఖ్యమైనది. పౌలు ఎన్నో వందల సంఘాలు ఖండాంతరాల్లో స్థాపించారు. ఆయన దేవుని సంఘముల గురించిన ఎంతో చింత కలవాడై నడిచాడు. దేవుని సంఘములకు ఆయన అనేక పత్రికలను రాశాడు. ఆ పత్రికల్లో అత్యంత శ్రేష్టమైన వేదాంతము, దైవ జ్ఞానము, దేవుని ప్రజలను సిద్ధపరచుటకు, విశ్వాసులను ఆయత్తపరచుటకు, బలపరచుటకు ఆయన అనేక దైవ సత్యాలను ఆయన రాశారు. ఆ సందర్భంలో ఆయన తిమోతికి వ్రాస్తూ ఆయన చెప్పారు, మొదటి వచనంలోని 6వ అధ్యాయంలో, దేవుని నామమున ఆయన బోధయు దూషింపబడకుండునట్లు, దేవుని యొక్క బోధ దూషింపబడకుండునట్లు అని ఆయన చివరి మాటలుగా తిమోతికి వ్రాస్తారు. అక్కడ అన్నీ రాసిన తర్వాత 11వ వచనంలో, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి అంటాడు. నీవైతే వీటిని విసర్జించి, వేటిని విసర్జించి అంటే మనం అన్ని వచనాలలోకి వెళ్ళాలి వెనక్కి. అక్కడ దేవుని యొక్క బోధ దూషించబడకుండునట్లు, అది ది పాయింట్ ఆఫ్ పాల్. పౌలు యొక్క ముఖ్య లక్ష్యం అది. ఈ పత్రికలో అంత్య దినములలో 4వ అధ్యాయం అదే పత్రిక, అంత్య దినాల్లో విపరీతమైనటువంటి బోధలు పుట్టుకొస్తాయి. ఆయన రాశారు, ఫాల్స్ టీచింగ్స్, రాంగ్ టీచింగ్స్. ఇంకా ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్తాడంటే టీచింగ్స్ ఆఫ్ డీమన్స్, దయ్యముల బోధ, తప్పుడు బోధ, దుర్బోధ, తర్వాత దయ్యముల బోధ. ఈవెన్ ది డెవిల్స్, డీమన్స్ కెన్ టీచ్. దయ్యములు కూడా బోధ చేస్తాయి. ఇంత ఎక్స్ట్రీమ్గా 2000 సంవత్సరాలకి పూర్వం ఓ మహాపునీతుడు, దేవుని సంఘములను స్థాపించిన అపోస్తలుడైన పౌలు గారు ఆయన రాస్తున్నారు. ఓ మహా హెచ్చరిక, సూటి అయినటువంటి హెచ్చరిక చేస్తున్నారు. అంత్య దినాల్లో ది మోస్ట్ డేంజరస్ టైమ్స్ the church is going to face with the false teachings, the wrong teachings and the teachings of demons. తప్పుడు బోధలు, దుర్బోధలు, దయ్యముల బోధలు. A serious warning of such teachings. చాలా తీవ్రంగా హెచ్చరిక చేస్తున్నారు. Today's danger the church is facing and the faithful believers are facing is with the false and wrong teachings. ఈరోజు సంఘం ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక సంక్షోభములలో ప్రధానమైనటువంటిది
తప్పుడు బోధలు, దుర్బోధలు అంతా బైబిలే చెప్పినట్లుంటుంది. కానీ బైబిలును తమ స్వార్థం కోసం వాడుతారు. 6వ అధ్యాయంలో 1వ వచనం నుండి, స్పెసిఫిక్గా 3వ వచనం నుంచి పౌలు చెప్పారు, చాలామంది ఈ లోకంలో ధనార్జన కోసం, మరి ధనాన్ని సంపాదించుకోవడం కోసం ధనాపేక్షతోటి వారు బోధలు చేస్తారు. దేర్ మెయిన్ మోటో, దేర్ మిషన్ అండ్ అజెండా ఈస్ టు గ్రాబ్ ద మనీ ఫ్రమ్ ద పీపుల్ అండర్ ది షాడో ఆఫ్ ది క్రిస్టియన్ టీచింగ్స్. దేవుని వాక్యం అనే ముసుగులో అడ్డంగా అమాయక క్రైస్తవ ప్రజల నుండి డబ్బులు దోచుకు తింటున్నారు. ఈ రోజున ద చర్చెస్ విచ్ ఆర్ ట్రూలీ సర్వింగ్ ద పీపుల్ ఆర్ ఇన్ డ్రై కండిషన్. నిజంగా దేవుని ప్రజలకు సేవ చేస్తున్న సంఘాలు బక్క చిక్కిపోతున్నాయి, ఎండిపోచున్నాయి. వీటిని పిండి పీల్చి పిప్పి చేస్తున్నారు ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్నవారు. ఎవరు చెప్పారు వాళ్ళకి ఇవన్నీ కట్టమని? ఎవరు చెప్పారు ఈ స్కీములు స్కెచ్లు వేయమని? మీరు ఏ టీవీ ఛానల్ ఓపెన్ చేసినా, ఏ వేదిక పైన ఏ గొప్ప సేవకుని చూసినా, అవుట్ ఆఫ్ 100% దే స్పీక్ 60 to 70% ఫర్ దేర్ ఇన్కమ్. వారి ఆదాయం కోసమైన స్కీముల గురించి, స్కెచ్ల గురించి, ప్రాజెక్ట్స్ గురించి వాళ్ళు మాట్లాడతారు. దేవుని వాక్యం వారు చెప్పేది అంతంత మాత్రమే. మాటలకు బురుడి కొట్టిస్తున్నారు. దేవుని వాక్యం యొక్క సారం దేవుని ప్రజలకు చేరనివ్వటం లేదు. ఈరోజు వాళ్ళ ధ్యేయం ధనాపేక్ష, ధనార్జన. దైవజనుడా, నీవు వీటికి దూరం అవ్వాలి. నీవు దేవుని యొక్క ప్రత్యక్షత కోసం ముందుకు సాగాలి. దేవుడు ఎవరికి కనబడలేదు, ఆయన సమీపింపరాని తేజస్సులో నివసిస్తున్నాడు. ఆయన ఎవరికి కనబడలేదు. He only gives his revelations through the theology. దైవ జ్ఞానము ద్వారా దేవుడు తన ప్రత్యక్షతలని తన బిడ్డలకి ఇస్తారు. ఈరోజు మన సంఘాల్లో ఉన్న విశ్వాసులను కాపాడుకోవాలి. ఆత్మల సంపాదన వారి ధ్యేయం కాదు, ధనార్జనే వారి యొక్క ధ్యేయం. ఇట్టి దుష్ట కాలంలో సంఘము, క్రైస్తవ ఉనికి సాగుతోంది. ఈ యొక్క దుర్దినాల్లో, చెడ్డ దినాల్లో మనం జీవిస్తున్నాం. మిత్రులారా, దేవుని వాక్యం, ఆరోగ్యకరమైన వాక్యం, సద్భక్తి గల వాక్యం, సద్బోధ, ఇవే పదాలు పౌలు వాడారు. ఈ యొక్క సద్బోధ మనకు కావాలి. ఆరోగ్యవంతమైన బోధ సంఘాలకి అవసరం. ఈరోజు మన టీచింగ్స్, మన ప్రీచింగ్స్, మినిస్ట్రీస్ ఓరియంటెడ్. దేనికి ఓరియంట్ అయ్యాయి? దేన్ని లక్ష్యంగా పెట్టుకొని ఉన్నాయి? దేవుని దర్శనం చే నిలిచిన సంఘాలు మనవి. మన సంఘాల గురించి అతిశయించడం లేదు, కానీ సంఘాలు దేవుని వాక్యం చేత అతి జాగ్రత్తగా నడిపించబడుతున్న సంఘాలు. ఇక్కడ ఏ వ్యక్తి యొక్క వ్యక్తిగత ప్రయోజనాలకు తావు లేదు. ఇక్కడ ఏ వ్యక్తి యొక్క వ్యక్తిగత ప్రచారాలకి అస్సలు తావు లేదు. I as a pastor only preach the word of God to nurture my people, to feed my flock. నాకు దేవుడు అప్పగించిన సంఘం అనే మందను పోషించడమే నా ధ్యేయం. మీ ఇంటికి వస్తే మీరు 100, 500 కానుకిస్తారు. అది మీరిస్తేనే మేము చేయి చాపుతాం. బట్ we never ask for any scheme,
ఫర్ ఎనీ ప్రాజెక్ట్. వి సర్వ్ గాడ్ విత్ ప్యూర్ హార్ట్. దేవుని యొక్క పిలుపొందుకొని దేవుని సేవ ప్రధాన లక్ష్యంగా ఎంపిక చేసుకొని సేవ చేస్తున్నాం. ఇక్కడ మనం ఇచ్చే ప్రతి రూపాయి ఒక ఖచ్చితమైన పద్ధతిలో మనకి అకౌంట్ ఫార్ చేయబడుతుంది. దీని గురించి 100 మంది 100 ప్రశ్నలు అడుగుతారు, విమర్శలు చేస్తారు. వి వెల్కమ్ ఇట్. అండ్ దిస్ ఈజ్ ప్యూర్లీ ద డెమోక్రసీ ఇన్ ద చర్చ్. సంఘములో ఉన్న స్వేచ్ఛ ఇదే. మీరు వేరే సంఘాలకు పోయి ఈ వేషాలు వేయండి, తెల్లారితే మిమ్మల్ని ఆ సంఘంలోండి బయటికి పంపించేస్తారు. వేరే పరిచర్యల్లో ఇలా మీరు మాట్లాడండి, మరో క్షణం మీరు అక్కడ ఉండరు. ఇది దేవుని సంఘం. దేవుని సంఘంలో పద్ధతిగా నిబద్ధతగా మనం నడుచుకుంటున్నాము. దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తున్నాం. వేదాంత జ్ఞానం, దైవ జ్ఞాన అభ్యాసం మనకి అవసరం. దేవుని వాక్యం మనం చదవాలి, ధ్యానించాలి, పఠించాలి. దేవుని వాక్య లోతులలోనికి మనము వెళ్ళాలి. అటువంటి అద్భుతమైన దైవ జ్ఞాన ప్రత్యక్షతల అనుభవాలలో ఆ తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మైన దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్.